Hello guys, welcome back to another video. So ఈ వీడియో యొక్క మెయిన్ కంటెంట్ వచ్చేసేసి మీరు జర్మనీ రావాలని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు మెయిన్ గా చేసే పని ఏంటంటే ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే మీరు ఏ స్పెషలైజేషన్ చేయాలనుకుంటున్నారో ఆ స్పెషలైజేషన్స్ ఏమేమి అవైలబుల్ ఉన్నాయి, వాటిని ఎక్కడ చూడాలి. సో ఇదంతా మీకు రన్ అయ్యే ఒక మెయిన్ థాట్ ప్రాసెస్ అనమాట. సో ఆ థాట్ ప్రాసెస్ కి హెల్ప్ఫుల్ గా ఉండడానికి మనం ఈ వీడియో చేయబోతున్నాము. ఈ వీడియోలో బేసిక్ గా ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ అవైలబుల్ ఉంది, మీరు ఎక్కడికి వెళ్ళేసి ఆ ఇన్ఫర్మేషన్ మీరు కావాల్సినట్టు యూజ్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఎక్కడ ఉందనేసి చూడబోతున్నాం అనమాట. సో ఇది మనం మాట్లాడేటప్పుడు మనకు మెయిన్ తెలియాల్సింది ఏంటంటే డాడ్ అనే దాని గురించి తెలియడము. సో డాడ్ అంటే ఏంటంటే ఇది ఒక జర్మన్ అకాడమిక్ ఎక్స్చేంజ్ వింగ్ అనమాట. ఇది అఫీషియల్ గా జర్మన్ గవర్నమెంట్ నుంచి ప్రొవైడ్ చేయబడిన వింగ్ అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే బేసిక్ గా జర్మనీలో ఉన్న యూనివర్సిటీ అన్నిటి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని వీళ్ళ వెబ్సైట్ లో పెట్టేసి అక్కడ క్లియర్ గా స్టూడెంట్స్ కావాల్సిన ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు. ఏమేమి యూనివర్సిటీస్ ఉన్నాయి జర్మనీలో, అట్లాగే ఈ యూనివర్సిటీస్ లో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి అండ్ ఆ కోర్సెస్ రిలేటెడ్ ఆల్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి అనమాట. సో అది నేను మీకు చూపిపోతున్నాను ఈరోజు. సో లేట్ ఎందుకు, ఇంకా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మీరు చిన్నగా ఏదైనా మీ ఇన్స్టాల్డ్ బ్రౌజర్స్ లోకి వెళ్ళేసేసి డాట్ అని మీరు కనుక సెర్చ్ చేశారంటే జస్ట్ మోస్ట్లీ నాకు తెలిసి ఫస్ట్ లింక్ అదే వస్తుంది అనమాట, DAAD.de అనేసి. దాంట్లో మీరు చూసినట్లయితే సబ్ లింక్ వచ్చేసి ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ అవైలబుల్ గా ఉంటుంది. సో ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ లోకి వెళ్దాము. సో పేజ్ ఇలా ఉంటుంది అనమాట. మెయిన్ గా మీకు ఇక్కడ వెంటనే ఒక సెర్చ్ ఆప్షన్ కనపడుతుంది, లేదా ఫిల్టర్ ఆప్షన్ కనపడుతుంది క్లియర్ గా మీకు కావాల్సిన వాటి కోసం సెర్చ్ చేసుకోవడానికి. అలా కాకుండా బేసిక్ గా మనం కొంచెం డీటెయిల్డ్ గా వెళ్దాము. ఎందుకంటే మీరు ఈ వెబ్సైట్ ని ఎలాగ యూజ్ చేయాలి అనేది అర్థం చేసుకున్నారు అనుకోండి, క్లియర్ గా మీకు కావాల్సిన కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయా లేదా, వాటి రిక్వైర్మెంట్స్ ఏంటి, దానికి తగ్గ ఫుల్ డీటెయిల్స్ మొత్తం మీరు ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. లెట్స్ గో. జస్ట్ వెళ్ళేసేసి మొత్తం ఫుల్లీ లోడ్ అవుతుందో లేదో చూద్దాము. ఇక్కడ ఏంటంటే మీరు చూసినట్లయితే టోటల్ గా జర్మనీలో పబ్లిక్ యూనివర్సిటీస్ కానీ లేదంటే ఏదైనా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్న 2270 కోర్సెస్ ఆర్ అవైలబుల్ అనమాట. ఇప్పుడు మనకు తగ్గట్టు మీరు చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ ఫిల్టర్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఈ ఫిల్టర్ ఆప్షన్స్ యూజ్ చేసుకొని మనకు తగ్గట్టు ఫిల్టర్ చేసుకోవచ్చు కోర్సెస్. సో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నీట్గా ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇక్కడ కోర్స్ టైప్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు మాస్టర్స్ రావాలనుకుంటున్నారా లేదా బ్యాచిలర్స్ రావాలనుకుంటున్నారా అనేసి. నేను ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్స్ రావాలనుకుంటున్నాను. సో మాస్టర్స్ అనేది ఫిల్టర్ పెట్టుకున్నాము. సో ఆల్రెడీ మీరు చూసారు ఫిల్టర్ అయిపోయినాయి, ఆల్మోస్ట్ 700 కోర్సెస్ లేవు ఇప్పుడు. అండ్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ, సో నాది ఫీల్డ్ ఆఫ్ స్టడీ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. సో అందుకని నేను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ దెన్ సబ్జెక్ట్ నాది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్యాచిలర్స్ అనమాట. నేను మాస్టర్స్ లో చేయాలనుకుంటున్నాను. సో అందుకనేసి మాస్టర్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అయిపోయింది. అండ్ దెన్ కోర్స్ లాంగ్వేజ్ నేనైతే కంప్లీట్ గా ఇంగ్లీష్ లోనే చేయాలనుకుంటున్నాను. హాఫ్ జర్మన్ లేదంటే హాఫ్ ఇంగ్లీష్ కానీ అట్లాగా పర్సంటేజ్ లేదు, ఫుల్ నా కోర్స్ మొత్తం ఇంగ్లీష్ లోనే కావాలనుకుంటున్నాను కాబట్టి ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఆప్షన్. అయిపోయింది. సో దాని తర్వాత మోడ్ ఆఫ్ స్టడీ కంప్లీట్ గా ఆన్ సైట్ అంటే యూనివర్సిటీలో ఉండి చేయాలనుకుంటున్నావా, ఆఫ్లైన్ ఉండి చేయాలనుకుంటున్నావా, మేబీ ఆన్లైన్ అలాగా ఇవన్నమాట ఆప్షన్స్. మనం అనేది యూనివర్సిటీలోనే ఉంటాం కాబట్టి జస్ట్ ఆ యూనివర్సిటీలోనే సెలెక్ట్ చేసుకున్నాము. సో పోతే కింద వచ్చేసేసి ఇంకా ఏ సిటీ. సో జర్మనీలో నీకు ఏమన్నా లొకేషన్ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ కనుకుంటే నువ్వు ఓన్లీ ఈ సిటీలోనే వెళ్ళి చేయాలని నీకు ఆల్రెడీ తెలిసి ఉంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ కానీ బేసిక్ గా మనం అది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే మనకి కోర్స్ ఇంపార్టెంట్ ఫస్ట్. తర్వాత టైప్ ఆఫ్ యూనివర్సిటీ. సో జర్మనీలో బేసిక్ గా 2 types ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ అని, అట్లాగే టెక్నికల్ యూనివర్సిటీస్ అనేసి. దీని గురించి మనం వీడియో ఇంకా చేయలేదు, అది తొందరలో వచ్చింది. బట్ ఫర్ ద టైం బీయింగ్ దీని గురించి వరీ మాకు జస్ట్ అది అట్లా వదిలేసిపోయింది అనమాట. అండ్ దెన్ ఇన్స్టిట్యూషన్, మీకు అలాగే సిటీ లాగే ఏదైనా స్పెసిఫిక్ యూనివర్సిటీలో మీరు చేయాలని అనుకుంటే అది కూడా ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ దాన్ని అందులో పక్కన పెట్టేసి మొత్తం ఫుల్ గా కోర్సెస్ ఏమేమి అవైలబుల్ వస్తే చూద్దాం మన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కి. అండ్ పోతే ఇక్కడ ఇంపార్టెంట్ ఫిల్టర్ ఉంది, ఫీజు. సో మీరు కనుక ఫ్రీగా ఉండే కోర్సెస్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారా, లేదంటే ఏదైనా కొంచెం ఫీజు కట్టి ఉన్నా కానీ పర్వాలేదు, ఫర్ ఎగ్జాంపుల్ 500 euros అన్న సెమిస్టర్ నేను కడతాను, అలాంటి కోర్సులు కూడా ఓకే నాకు అనుకుంటే అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. నేను ఫిల్టర్ ఏం పెట్టను, బట్ జస్ట్ గో విత్ నార్మల్ డిఫాల్ట్ ఫిల్టర్ అనమాట అన్ని కోర్సెస్ చూడడానికి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫిల్టర్ వచ్చేసి బిగినింగ్ సెమిస్టర్. సో ఆబ్వియస్లీ మీకు తెలిసి ఉంటుంది జర్మనీలో 2 ఇంటేక్స్ ఉంటాయి, వన్ ఈజ్ సమ్మర్ ఇంటేక్, వన్ ఈజ్ వింటర్ ఇంటేక్ అనమాట. సో కొన్ని కోర్సులు ఓన్లీ సమ్మర్ లోనే స్టార్ట్ అవుతాయి, కొన్ని కోర్సులు అలాగే మాక్సిమం కోర్సెస్ వింటర్ లో స్టార్ట్ అవుతాయి బేసిక్ గా. అండ్ ఫ్యూ కోర్సెస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇంటేక్ ఎప్పుడైనా స్టార్ట్ అవుతానే ఉంటాయి. ఇక్కడ కూడా మనం ఏం పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు, దాన్ని డిఫాల్ట్ లోనే పెట్టేద్దాము. సో సమ్మర్ వింటర్ అన్ని చూసేయచ్చు ఫిల్టర్ లో. సో చూడండి ఇప్పుడు మన రిజల్ట్స్ వచ్చేసేసి 100 కోర్సెస్ ఉన్నాయి. ఈ ఫిల్టర్లు అన్ని ఫిల్టర్ అయిపోయిన తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి 100 కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి అనమాట ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో. సో ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి కోర్సు. ఈ అడ్వాన్స్ సిగ్నల్ ప్రాసెసింగ్ వచ్చేసేసి ఎర్లాంగెన్ న్యూరెంబర్గ్ అనే యూనివర్సిటీలో ఎర్లాంగెన్ ఏరియాలో ఉంది. సో అలాగా జస్ట్ ప్రివ్యూ వస్తుంది, తర్వాత లోపలికి వెళ్ళేసేసి డీటెయిల్స్ ఫుల్ గా చూసుకోవచ్చు మనము. అండ్ అట్లాగే ఆల్ కోర్సెస్ వస్తాయి. బట్
ఫర్ ద టైం బీయింగ్ ఫర్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఏం చేద్దామంటే నేను ఏ కోర్స్ అయితే చేశానో 5 years ago ఆ కోర్స్ తీసుకొని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఎలాగ చూడాలి డీటెయిల్స్, ఆ కోర్స్ని ఒకటి సెలెక్ట్ చేసుకుంటే లోపలికి వెళ్ళేసి ఎలాగ అర్థం చేసుకోవాలి, దాని రిక్వైర్మెంట్స్ అవన్నీ ఎలాగుంటాయి అనేది. సో చూద్దాము. ఇన్స్టిట్యూషన్ వచ్చేసేసి నాది కెంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అనమాట. సో అది సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ దెన్ చూడండి, నా ఫస్ట్ కోర్స్ నేను చేసింది మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అనమాట. అదే నా ఫస్ట్ కోర్స్ ఇక్కడ రిజిస్టర్ వచ్చేసింది. సో దాని మీద క్లిక్ చేసి లోపలికి వెళ్ళిపోతాం. సో ఇది ఇంపార్టెంట్ పేజ్ అనమాట. ఇక్కడ ఏ అయితే డీటెయిల్స్ ఉన్నాయో, ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎలాగైతే ఇక్కడ మీరు చూసినట్టయితే ట్యాబ్స్ లేదా డిఫరెంట్ ఫీల్డ్స్ ప్రొవైడ్ చేశారు, దాన్ని క్లియర్గా మీరు అర్థం చేసుకోవాలి. ఇది గనక గో త్రూ అయ్యారంటే మీరు చేయాలనుకున్న కోర్సు లేదా ఏ కోర్స్ అర్థం చేసుకోవాలి, దాని చుట్టూ ఉన్న రిక్వైర్మెంట్స్ ఏంది, లేదంటే ఆ కోర్స్ ఏ యూనివర్సిటీలో ఉంది, ఆ యూనివర్సిటీ ఉన్న ప్లేస్ లో కాస్ట్ ఎలా ఉంది, ఈ అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. మీకు వరి అవ్వాల్సిన అవసరమే లేదు, ఎవరి దగ్గరికి పరిగెత్తాల్సిన అవసరం కూడా లేదనమాట క్లియర్ గా. సో 1 by 1 మనం ఎక్స్ప్లోర్ చేద్దాము, క్లియర్ గా అర్థం చేసుకుందాము. సో ఫస్ట్ చూడంగానే మీకు ఇక్కడ ఏముంటుందంటే ఓవర్వ్యూ ఉంటుంది అన్నమాట కోర్స్ గురించి. సో ఓవర్వ్యూ అంటే బేసిక్ గా ఏముండదు, ఆ డిగ్రీ ఏ టైప్ ఆఫ్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, టీచింగ్ లాంగ్వేజ్ ఏంది, ఆ కోర్స్ ఏ లాంగ్వేజ్ లో టీచ్ చేయబోతున్నారు, అండ్ 100% ఇంగ్లీషా, ఆల్ డీటెయిల్స్ అవైలబుల్ ఉంటాయి అనమాట. 50% జర్మన్, 50% ఇంగ్లీషా, క్లియర్ గా అవైలబుల్ ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్. అట్లాగే ఎన్ని సెమిస్టర్స్ ఉండబోతుంది ఆ కోర్స్, ఇక్కడ 4 semesters నేను చేసింది. అండ్ అట్లాగే నా కోర్స్ ఓన్లీ వింటర్ లోనే స్టార్ట్ అయ్యింది. సో ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడొచ్చు, మనం బిగినింగ్ ఓన్లీ వింటర్ సెమిస్టర్ అని చెప్తున్నాడు. అండ్ డెడ్ లైన్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనం అప్లై చేయాలనుకుంటున్నాము, అప్లై చేయాలన్నప్పుడు ఈ కోర్స్ మన డెడ్ లైన్ క్లియర్ గా తెలియాలి కదా. సో మనం 2024 వింటర్ సెమిస్టర్ కనుక ఇంటేక్ వెళ్ళాలి అనుకుంటే మనం ఆల్రెడీ 15th July లోపే అప్లై చేసి ఉండాలన్నమాట. సో అది డెడ్ లైన్ ఈ కోర్స్ అప్లికేషన్ కి, అది ఇంపార్టెంట్ గా చూసుకోవాలి. అండ్ దెన్ ఇది కూడా ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ట్యూషన్ ఫీజ్ పర్ సెమిస్టర్. మన ఇండియన్ స్టూడెంట్స్ మోస్ట్లీ కన్సర్న్ పాయింట్ అనమాట ఇది. అండ్ ఈ కోర్స్ కి ట్యూషన్ ఫీజ్ ఏమీ లేదు, ఇట్స్ ఫ్రీ కోర్స్. మీరు యూనివర్సిటీకి సెమిస్టర్ చదువుకోవడానికి ఏమి కట్ట అవసరం లేదు, బట్ కానీ సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ అనేసి మీరు స్టడీస్ కాదు, బట్ కానీ కొన్ని అదర్ థింగ్స్ ని టేక్ కేర్ చేయడానికి కట్టాల్సి ఉంది. అది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నెక్స్ట్ ట్యాబ్ లో ఉంటుంది. బట్ ఈ కోర్స్ కి చదువుకోవడానికి కోర్స్ ఫీజు అయితే ఏమీ లేదు, ఫ్రీ కోర్స్ అనమాట, ఫ్రీ ఎడ్యుకేషన్. అండ్ చూడండి ఇక్కడ కంబైన్డ్ మాస్టర్స్ డిగ్రీ, PhD ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా అనేసి. సో అట్లాగా ఆ కోర్స్ రిలేటెడ్ ఓవర్వ్యూ మొత్తము మీకు ఈ ట్యాబ్ లో అవైలబుల్ ఉంటుంది, ఓవర్వ్యూ ట్యాబ్ లో. అండ్ అట్లాగే కొంచెం కంటెంట్ డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది. ఆ మాస్టర్స్ డిగ్రీలో వాళ్ళు ఏమేమి టీచ్ చేయబోతున్నారు, లేదా మీరు బేసిక్ గా ఏమేమి నేర్చుకోబోతున్నారు, అది ఏమేమి చదవబోతున్నారు, మెయిన్ మాడ్యూల్స్ ఏంటి, ఎలెక్టివ్ మాడ్యూల్స్ ఏంటి, జస్ట్ కొంచెం ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంటుంది అనమాట. సో ఈ ఓవర్వ్యూ ట్యాబ్ లో ఆల్ డీటెయిల్స్ మీకు ఆ కోర్స్ రిలేటెడ్ గా అవైలబుల్ ఉంటాయి. అక్కడి నుంచి నెక్స్ట్ ట్యాబ్ కోర్స్ డీటెయిల్స్ లోకి వెళ్తే ఇక్కడ డీటెయిల్డ్ గా మీరు ఏం చదవబోతున్నారు, ఆ కోర్స్ అసలు ఏమేమి సబ్జెక్టులు కంటైన్ చేయబోతుంది, అండ్ మెయిన్ సబ్జెక్ట్స్ ఏంటి, మైనర్ సబ్జెక్ట్స్ ఏంటి, ఎలెక్టివ్స్ ఏంటి, ఒక్కొక్క సబ్జెక్టు ఎన్ని ECTS క్రెడిట్స్ ఉండబోతుంది, అండ్ ఆ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ క్లియర్ గా అవైలబుల్ ఉంటాయి మీకు. ఇది మీరు చూసుకొని అర్థం చేసుకున్నారంటే మీరు చేయాలనుకున్న కోర్సు, అట్లాగే మీరు గెయిన్ చేయాలనుకున్న నాలెడ్జ్ ఏరియా, దానికి తగ్గట్టు సబ్జెక్ట్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయా లేదా, ఈ డీటెయిల్స్ మొత్తం మీకు పిన్ పాయింట్ గా క్లియర్ గా అర్థమైపోతాయి. సో ఇది కొంచెం బాగా క్లియర్ గా ఫోకస్ చేసిన ట్యాబ్ అనమాట. సో కిందకి వెళ్ళండి, చిన్నగా మొత్తం ఆ మాస్టర్స్ కోర్సులో ఏముందో మొత్తం క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థీసిస్ లో ఏముండబోతుంది, రీసెర్చ్ ప్రాజెక్ట్, రీసెర్చ్ ఇంటర్న్షిప్ ఉండబోతుందా, ఎన్ని క్రెడిట్స్ ఉండబోతున్నాయి, ఇవన్నీ చూడండి క్లియర్ గా అవైలబుల్ ఉంది ఇన్ఫర్మేషన్. దాని కింద ఫ్యూ మోర్ డీటెయిల్స్ ఉంటాయి. ఏ డిప్లొమా సప్లిమెంట్ విల్ బి ఇష్యూడా ఉంది, అది పాసిబుల్ అంట. లైక్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయి, ప్రాజెక్ట్స్ విత్ పార్ట్నర్స్ ఇన్ జర్మనీ అండ్ అబ్రాడ్, బయట కూడా ప్రాజెక్ట్స్ చేయొచ్చు అంట, పార్ట్నర్షిప్ ఏదైనా పాసిబిలిటీ ఉంటే బయట కంట్రీస్ లో. సో అలాగా కోర్స్ రిలేటెడ్ ఇంటిగ్రేటెడ్ జర్మన్ లాంగ్వేజ్ కోర్సెస్ ఏమైనా ఉన్నాయా అని అంటే లేవు అని అంటున్నారు. సో ఇవన్నీ జస్ట్ ఇంట్యూటివ్ గానే ఉంటాయి, మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు జస్ట్ ఈజీగా చదువుకోవచ్చు, క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు అనమాట డీటెయిల్స్. అండ్ నౌ కమ్స్ ద బెస్ట్ పార్ట్, విచ్ ఇస్ కాస్ట్ అండ్ ఫండింగ్. సో ఇక్కడ మీరు ఆ కోర్స్ కి యూనివర్సిటీ ఏమైనా ఛార్జ్ చేయబోతుందా, సెమిస్టర్ ఫీజు అనేది మెయిన్ గా తెలుసుకోవచ్చు. సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ ఇందాక చెప్పాను కదా, మీరు సెమిస్టర్ ఫీజు ఏం పే చేయకపోయినా కానీ అన్ని యూనివర్సిటీస్ లో జర్మనీలో సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ అని ఒకటి ఉంటుంది అనమాట. సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ అంటే కొంచెం స్మాల్ ఫీజు, ఏముండదబ్బా, ఒక 20,000 నుంచి 25,000 ఈ మధ్యలోనే ఉంటుంది మోస్ట్ యూనివర్సిటీస్ లో. సో దాన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే, కొంచెం యూనివర్సిటీని బట్టి యూనివర్సిటీ డిపెండ్ అవుతా ఉండేది, బట్ జనరల్ గా ఎందుకు కలెక్ట్ చేస్తారంటే దీన్ని యూనివర్సిటీస్ లేకపోతే చిన్న చిన్న లైబ్రరీ థింగ్స్ మెయింటైన్ చేయడానికి. బట్ కానీ మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళు తీసుకునే ఫీజు మీరున్న యూనివర్సిటీ ఏరియాలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చదివింది కెంబ్రిడ్జ్ లో నాకు ఏం చేశారు, నా దగ్గర 28 euros తీసుకొని, సెమిస్టర్ అంటే ఎన్ని నెలలు మనకి 6 months కదా, ఈ 6 months నేనున్న కెంబ్రిడ్జ్ ఏరియాలో కంప్లీట్ గా ఆ స్టేట్, నేనున్న కెంబ్రిడ్జే కాదు నేనున్న స్టేట్ మొత్తంలో ఫ్రీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్.
నేను ఎక్కడ ఏ రోజు టికెట్ కొనాల్సిన అవసరమే లేకుండా ఉండే అనమాట. నా స్టూడెంట్ కార్డులోనే అవైలబుల్ ఉంటుంది ఈ డీటెయిల్స్, నేను తిరగచ్చు అనే డీటెయిల్స్. స్టూడెంట్ కార్డు చూపించడము, ఎక్కడికి కావాలంటే అక్కడికి బస్సు ఎక్కడము, ట్రైన్ ఎక్కడము, వెళ్ళిపోవడం అనమాట. ఫ్రీ ఆఫ్ కాస్ట్, 6 months పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. సో అందుకు తీసుకుంటారు మెయిన్ గా. ఇది అన్ని యూనివర్సిటీలు ఇలాగే ఉంటుంది, ఆల్మోస్ట్ చెప్పినట్టు 20,000 to 25,000 ఉంటుంది, అంతకుమించి ఎక్కువ కూడా ఉండదు అనమాట. సో అది మీరు పే చేసేది, అది మీకు 6 months ట్రాన్స్పోర్టేషన్ ఇస్తుంది, అదనమాట గుడ్ న్యూస్. అండ్ ఫీజు చెప్పినట్లుగానే నన్ను అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ నథింగ్ బట్. పోతే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్. సో ఇక్కడ కెమ్నిడ్స్ లో వాళ్ళు అప్రాక్సిమేట్ గా ఎంత అవుతాయి ఎక్స్పెన్సెస్ ఒక స్టూడెంట్ కి మంత్లీ అని చెప్తున్నారు, 934 euros అని చెప్తున్నారు. సో ఇది యాక్చువల్గా రియల్ ఫిగర్ కాదు, బట్ కానీ వాళ్ళు ఇది ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే మన బ్లాక్డ్ అకౌంట్ కి బ్లాక్ చేయాలి కదా మనీ మనము. సో ఆ బ్లాక్డ్ అకౌంట్ లో వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఆన్ అండ్ యావరేజ్ గా జర్మనీలో మంత్కి వచ్చేసి 934 euros అవుతాయి అనేసి మన చేత అరౌండ్ 11,000 euros అలా బ్లాక్ చేపిస్తారు కదా 1 year కి. సో అక్కడి నుంచి వస్తుంది అనమాట ఈ ఫిగర్ 934 అనేది. బట్ కానీ జర్మనీలో నేనున్న కెమ్నిడ్స్ ఏరియాలో నేను చదువుకునేటప్పుడు నా ఎక్స్పెన్సెస్ బేసిక్ గా 500 to 600 ఉండే అనమాట. అది కూడా మంచిగా అన్ని కొనుక్కోవచ్చు, తినొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు బాగా. సో 600 గట్టిగా అనుకుంటే 500 లోనే బతికేయచ్చు, బట్ కానీ 600 చాలా ఎక్కువ. సో ఇది కొంచెం అంత యాక్చువల్ ఫిగర్ కాదు, సిటీని బట్టి వేరీ అవుతూ ఉంటుంది. అండ్ పోతే ఇంకా ఫండింగ్ ఆపర్చునిటీస్ చూడండి. ఫండింగ్ పాసిబుల్ అంట. ఫండింగ్ పాసిబుల్ అంటే ఏంటంటే మీకు గనక మంచి మార్క్స్ వచ్చి ఆ స్కాలర్షిప్స్ రిలీజ్ చేస్తారనమాట. డాట్ స్కాలర్షిప్స్ ఉంటాయి అండ్ అట్లాగే యూనివర్సిటీ స్కాలర్షిప్స్ ఉంటాయి. ఈ స్కాలర్షిప్స్ వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు మనం గనక మార్క్స్ ప్రకారం క్రైటీరియా ఉంటుంది, మన జీపీఏ తీసుకొని మనం గనక దాంట్లో లిస్ట్ లో ఉన్నామంటే బేసిక్ గా మనకి ఫండింగ్ పాసిబిలిటీ ఉంది అని చెప్తున్నారు అనమాట వాళ్ళు. అండ్ ఇది చూడండి, డిస్క్రిప్షన్ ఆఫ్ ద అబవ్ మెన్షన్డ్ ఫండింగ్ ఆపర్చునిటీస్ విత్ ఇన్ ద యూనివర్సిటీ అంటే మనం చూసుకొని నోటిఫికేషన్ పడినప్పుడు అప్లై చేసుకోవచ్చు, అది ఇక్కడ అవైలబుల్ ఉంటుంది అని చెప్తున్నాడు. అదనమాట కోర్స్ అండ్ కాస్ట్ ఫండింగ్ డీటెయిల్స్. అండ్ పోతే నెక్స్ట్ ట్యాబ్ వచ్చేసేసి రిక్వైర్మెంట్స్ రిజిస్ట్రేషన్. సో ఇది కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసే ట్యాబ్. సో ఇక్కడ ఇప్పుడు మీరు ఈ కోర్సును చూస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ అప్లై చేద్దామని అనుకున్నారు, దానికి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా మనం సాటిస్ఫై చేయాల్సినవి అప్లై చేయాలంటే. సో ఆ అప్లికేషన్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ మొత్తాన్ని ఇక్కడ క్లియర్ గా A to Z ప్రతిదీ వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఎందుకంటే మోస్ట్లీ డాట్ వెబ్సైట్ అనేది రియల్ యూనివర్సిటీ వెబ్సైట్, డాట్ వెబ్సైట్ ఎప్పుడు సింక్ లో ఉంటాయి. సో అలా ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేస్తారనమాట వాళ్ళు. సో ఇప్పుడు చూడండి, ప్రజెంట్ నా కోర్స్ అప్పుడు ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, నేను మాస్టర్స్ రావాలనుకున్నాను కాబట్టి బ్యాచిలర్స్ కోర్స్ ఉండాలని చెప్పారు, అది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో ఉండాలని చెప్పారు. సో బేసిక్ గా నా బ్యాచిలర్స్ వచ్చేసి ట్రిపుల్ ఏ అనమాట. సో అది సాటిస్ఫై అవుతుంది. అలాగే అది కాకపోతే ఏదన్నా దానికి తగ్గట్టు ఈక్వలెంట్ డిగ్రీ అంటే వాళ్ళు ఏం క్యాలిక్యులేట్ చేస్తారంటే మన క్రెడిట్స్ ఉంటాయి కదా మనం చదివిన సబ్జెక్ట్స్ కి, సో దాన్ని బేసిస్ గా వాళ్ళు చెప్తారనమాట. మనకి బీటెక్ కాకుండా లేకపోతే వేరే ఏదైనా డిప్లొమా అనేది ఉంటే అక్కడ చదివిన సబ్జెక్ట్స్ తీసుకొని ఈ క్రెడిట్స్ క్యాలిక్యులేట్ చేసేదాను నీట్ గా, అది ఈ రిక్వైర్మెంట్స్ సాటిస్ఫై చేసిద్దా, మీ ప్రీవియస్ స్టడీస్ సాటిస్ఫై చేయదా అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు ఈజీగా. అండ్ పోతే లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్, ఆబ్వియస్లీ మనం చదవాలనుకున్న కోర్స్ అనేది ఇంగ్లీష్ లో కంప్లీట్ గా. సో ఆబ్వియస్లీ మనకి ఇంగ్లీష్ రావాలనేది ప్రీ రిక్విజైట్. సో దాన్ని ఎలాగ ప్రూవ్ చేసుకోవచ్చు చూడండి. సో IELTS రాయొచ్చు, లేదంటే టోఫెల్ రాయొచ్చు, లేదంటే కేంబ్రిడ్జ్ ఎగ్జామ్స్ రాయొచ్చు, లేదా PT రాయొచ్చు, చాలా అవైలబుల్ ఉన్నాయి. ఏదో ఒక్క ప్రూఫ్ కనుక చూపించామంటే మనం సరిపోతుంది చూడండి. లేదంటే మీ ప్రీవియస్ బ్యాచిలర్ స్టడీస్ ఇంగ్లీష్ లో ఉన్నాయని చూపించినా కానీ సరిపోతుందంట. కంప్లీట్ డిగ్రీ విత్ ఇంగ్లీష్ యాజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. సో బ్యాచెస్ కనుక ఆబ్వియస్లీ మన ఇండియాలో చదివే వాళ్ళందరూ ఈ రోజు ఏముంటుంది, ఇంగ్లీషే కదా ఉండేది. సో అదే సరిపోయింది అని చెప్తున్నాడు, అదనమాట. అండ్ కొంచెం డీటెయిల్స్ ఇస్తాడు. జర్మన్ లాంగ్వేజ్ ఏమైనా కావాలంటే ఏమైనా ప్రీ రిక్వైర్మెంట్స్ ఉంటే అది కూడా చెప్తాడు వాడు ఇక్కడ క్లియర్ గా. అగైన్ డెడ్ అని ఇంకోసారి క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు మనకి ఎప్పుడు అనేసి. వింటర్ సెమిస్టర్ రావాలనుకుంటే ఆ ఇయర్ లో జూలైలో 15th లోపు మన అప్లికేషన్ పంపించి ఉండాలి, దట్ ఈస్ ద డెడ్ లైన్ అని చెప్తున్నాడు. అండ్ క్లియర్ గా ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏం మెన్షన్ చేస్తున్నాడంటే అప్లికేషన్ ఎలాగ ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి యూనివర్సిటీకి మనం కావాలనుకున్న ఈ కోర్స్ కి. సో 2 different పాసిబిలిటీస్ ఉన్నాయి. వన్ ఈస్ మనం డైరెక్ట్ గా యూనివర్సిటీ ఒక పోర్టల్ ప్రొవైడ్ చేసి అక్కడే మన అప్లికేషన్ డైరెక్ట్ గా లాగిన్ చేసి ప్రొవైడ్ చేయొచ్చు వాళ్ళకి. లేదంటే ఇంకొక అదర్ ఆప్షన్ ఏంటంటే యూని అసిస్ట్ అనమాట. ఇది ఒక థర్డ్ పార్టీ సిస్టమ్. వీళ్ళకి మనం అప్లై చేస్తే వీళ్ళు మన అప్లికేషన్ ని అసెస్ చేసి యూనివర్సిటీకి వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు. దీని గురించి కూడా మనం వీడియో చేస్తాం తొందరలో, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. యూని అసిస్ట్ అంటే ఏంది, యూని అసిస్ట్ ద్వారా ఎలాగ అప్లై చేయాలి, ఈ ప్రాసెస్ అంతా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. బట్ ఫర్ ద టైమ్ బీయింగ్ అర్థం చేసుకోండి ఏంటంటే ఇది ఒక థర్డ్ పార్టీ, వీళ్ళ ద్వారా మన అప్లికేషన్ యూనివర్సిటీకి వెళ్ళిద్ది, మనం అప్లై చేస్తుంది యూని అసిస్ట్ అనమాట. అది ఇన్ఫర్మేషన్. అండ్ పోతే అక్కడి నుంచి సర్వీసెస్ ట్యాబ్ లోకి వెళ్తే ఇక్కడ క్లియర్ గా ఏం మెన్షన్ చేస్తారంటే బేసిక్ గా మనకి ఆ సిటీలో చదువుకునే టైంలో ఉండడానికి స్టూడెంట్ డామ్స్ ఏమన్నా పాసిబిలిటీస్ ఉంటాయా, దాని కాస్ట్ ఎలాగ ఉంది, అకామిడేషన్ పాసిబిలిటీస్ ఏందని మెన్షన్ చేస్తాడు. అండ్ అట్లాగే ఫండింగ్ పార్ట్ టైమ్ ఎంప్లాయ్మెంట్ అక్కడ ఎట్లాంటి పాసిబిలిటీస్ ఉంటాయి ఆ సిటీలో అనేది మెన్షన్ చేస్తాడు. చూడండి స్టూడెంట్ జాబ్స్ పాసిబుల్ అని చెప్తున్నాడు. అండ్ అట్లాగే
వర్క్ ప్లేస్మెంట్స్ కానీ, అంటే యూనివర్సిటీలో రీసెర్చ్ అసిస్టెంట్స్ అలాగ వర్క్ చేయడం కానివ్వండి, అలాంటివన్నీ పాసిబిలిటీ ఉన్నాయంట. అకామిడేషన్ నేను చెప్పినట్లుగానే స్టూడెంట్ అండ్ వర్క్ అంటే స్టూడెంట్ బాడీ ఒకటి ఉంది, వాళ్ళు కొన్ని అపార్ట్మెంట్స్ ఆల్రెడీ కట్టుకుంటారు, అవి మనకి స్టూడెంట్స్కి ఇస్తారంట. అండ్ వాటి కాస్ట్ ఏం చెప్తున్నాడు, €210 నుంచి €320 per month ఉంది అనమాట. ఒక రూమ్ ఇస్తారు మనకి, దాని కాస్ట్ ఆ రేంజ్లో ఉంటుంది అని చెప్తున్నాడు. అండ్ కెరియర్ అడ్వైజరీ సర్వీస్. సో బేసిక్గా ఇదేంటంటే మనకి కెరియర్ సపోర్టింగ్ సర్వీస్ అనమాట. మన యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు కొంచెం ఆల్వేస్ కంట్రీకి జాబ్ మార్కెట్ ఎలాగుంటుంది, లేకపోతే కెరీర్ని బిల్డ్ చేసుకోవడానికి ఏమేమి పాసిబిలిటీస్ ఉంటాయి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం రీసెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. బట్ కానీ దానికన్నా బెటర్గా ఎప్పుడు తెలుస్తుంది, ఆల్రెడీ అక్కడ ఎవరైతే ఎస్టాబ్లిష్ చేసుకున్న జర్మన్ స్టూడెంట్స్ ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ కేస్ జర్మన్ స్టూడెంట్స్, వాళ్ళు క్లియర్గా మనకి చెప్పగలరు. నాట్ జర్మన్ స్టూడెంట్స్ బట్ మేబీ ఎవరంటే ప్రొఫెసర్స్ ఒక బాడీ ప్రొవైడ్ చేస్తారు, ఈ కెరీర్ అడ్వైజరీ బాడీ అనేది. వాళ్ళ దగ్గరికి వెళ్తే క్లియర్గా ఒక రెజ్యూమే లాగా ప్రిపేర్ చేసుకోవాలి, జర్మనీకి ఈ ఫార్మాట్లో ఉంటే ప్రాపర్గా అప్లికబుల్ అవుతుంది మీరు జాబ్స్కి అప్లై చేసినప్పుడు. సో ఈ డీటెయిల్స్ అన్ని చెప్తూ మీకు వాళ్ళు సపోర్ట్ చేస్తారనమాట మీ కెరీర్ని ప్రాపర్గా బిల్డ్ చేసుకోవడానికి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకేమున్నాయి, సపోర్ట్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ బడ్డీ ప్రోగ్రామ్ అవైలబుల్ ఉందంట. అంటే ఏంది, మీరు కనుక ఫస్ట్ కోర్స్ స్టార్ట్ చేసేటప్పుడు జర్మనీకి వచ్చిన ఫస్ట్ 1.5 month కానీ అలాగా ఆల్రెడీ సీనియర్స్ ఎవరైనా అవైలబుల్ ఉండి వాళ్ళు కనుక ఇంట్రెస్టెడ్గా ఉన్నారనుకోండి మీకు హెల్ప్ చేయడానికి, వాళ్ళు వచ్చేసి ఈ బడ్డీ ప్రోగ్రామ్లో రిజిస్టర్ చేసుకుంటారు అనమాట. సో అలాగే మిమ్మల్ని యూనివర్సిటీ ఆ సీనియర్స్తో కనెక్ట్ చేసేదాను, వాళ్ళ నుంచి మీకు ఒక మంచి సజెషన్స్ ఇలాగ ఇచ్చేటట్టు ఒక పాసిబిలిటీని క్రియేట్ చేసేది అనమాట. సో అది కూడా అవైలబుల్ ఉందని చెప్తున్నారు. సో ఇలాగా మీరు ఏ కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ కోర్స్కి రిలేటెడ్ ఫుల్ డీటెయిల్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ఓవర్ వ్యూ, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అక్కడి నుంచి కోర్స్ డీటెయిల్స్ ఫుల్గా ఉన్నాయి. అండ్ అట్లాగే ఫండింగ్ ఆపర్చునిటీస్, ఆ యూనివర్సిటీ ఆ కోర్స్కి ఎంత ఛార్జ్ చేస్తుంది, సెమిస్టర్ ఫీజు లేదంటే సెమిస్టర్ కాంట్రిబ్యూషన్స్, రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎలాగ అప్లై చేయాలి ఆ కోర్స్కి, సర్వీసెస్ ఏమేమి ఉన్నాయి ఆ యూనివర్సిటీలో, ఫుల్ డీటెయిల్స్ మీకు డాట్ వెబ్సైట్లో దొరుకుతాయి అనమాట. అండ్ రిమెంబర్ యాజ్ ఐ సెడ్, మోస్ట్లీ డాట్ వెబ్సైట్ యూనివర్సిటీ వెబ్సైట్ ఎప్పుడు సింక్లోనే ఉంటాయి క్లియర్గా. అండ్ ఇక్కడ చూడండి ఆన్ ద రైట్ సైడ్ మీరు చూసినట్లయితే యూనివర్సిటీలో మనకి కాంటాక్ట్ పర్సన్ ఉంటాడు ప్రతి కోర్స్ కి. మనకి ఏదైనా డౌట్ ఉంటే ఆ పర్సన్ కి మనం మెయిల్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఈమెయిల్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేస్తే మనం కోర్స్ వెబ్సైట్ కి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ గా. TU Cambridge లో ఇట్ టేక్స్ మీ టు ద కోర్స్ వెబ్సైట్ డైరెక్ట్. ఇక్కడ ఇంకా క్లియర్ గా కోర్స్ స్ట్రక్చర్ గురించి, కోర్స్ ఆపర్చునిటీస్ గురించి, కెరీర్ ఆపర్చునిటీస్ గురించి, అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ గురించి, అగైన్ అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ మోస్ట్లీ ఇక్కడ కూడా ఉంటుంది అనమాట. కాకపోతే ఇంకేంటంటే కోర్స్ స్ట్రక్చర్ ఇంకా క్లియర్ గా డీటెయిల్ గా తెలుసుకోవచ్చు ఇన్ఫర్మేషన్. సో ఇవన్నీ ఇక్కడ డాట్ వెబ్సైట్ నుంచి ఈజీగా పాసిబుల్ అవుతాయి. చూడండి డాట్ వెబ్సైట్ ఏం చేస్తుంది, మీకు ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని క్యుములేటివ్ గా తీసుకొచ్చి ఒక్క వెబ్సైట్ లో ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఒక ఈ కోర్స్ నాకు నచ్చింది, నేను ఇంకా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుంటానంటే అప్పుడు ఈజీగా అగైన్ మీరు ఆ కోర్స్ ఏ యూనివర్సిటీలో ఉంది అనే వెబ్సైట్కి వెళ్ళిపోతే మీకు అక్కడే క్లియర్ ఇంకా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఈజీ ఆపర్చునిటీ అనమాట. బట్ బిఫోర్ దట్ మీకు క్లియర్ గా డీటెయిల్స్ అన్ని ఇక్కడే కనపడతా ఉంటాయి. చూడండి కాంటాక్ట్ పర్సన్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. నేను చెప్పినట్టు మీరు మెయిల్ చేసి ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. మోస్ట్లీ వాళ్ళు ఈజీగా రిప్లై ఇస్తారు. మేబీ ఒక 1 week టైం తీసుకున్నా కానివ్వండి, మీకు రిప్లై అయితే నాకు తెలిసి ఖచ్చితంగా ఇస్తారు అనమాట. అది నా ఎక్స్పీరియన్స్ యాజ్ వెల్. అండ్ ఇంకా ఫ్యూ డీటెయిల్స్ ఉన్నాయి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇక్కడ మీరు ఈ కోర్స్ని PDF లా కన్వర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి, ఫ్యూచర్ రెఫరెన్స్ అంటే జస్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్లియర్గా డీటెయిల్స్ ఉంటాయి మీరు చూసినట్లుగా. ఇంకో గుడ్ ఫీచర్ చూడండి, ఇక్కడ మీకు ఈ కోర్స్ నచ్చింది, బుక్ మార్క్ గురించి తెలుసు కదా, మనం వెంటనే బుక్ మార్క్ చేసుకోవచ్చు. ఈ కోర్స్ వెంటనే ఇక్కడ అవైలబుల్ ఉంటుంది అనమాట ఈజీగా. సో మీకు 10 కోర్సులు నచ్చినాయి అనుకోండి, మొత్తం ఒక 100 కోర్సులు చూసుకున్నప్పుడు ఈజీగా వాటిని బుక్ మార్క్ చేసుకున్నారంటే అవైలబుల్ ఉంటుంది. మీరు ట్యాబ్ క్లోజ్ చేయనంత వరకు ఈ బుక్ మార్క్స్ ఈజీగా మీకు అవైలబుల్ ఉంటాయి. అండ్ గుడ్ ఆప్షన్ చూడండి, కంపేర్ ఆప్షన్ కూడా ఉంది. సో కంపేర్ చేయడం అంటే ఏంది, ఈ కోర్సు మీరు ఇంకో చోట వేరే యూనివర్సిటీలోనో లేదంటే రెసిడెంట్ యూనివర్సిటీ ఫర్ ఎగ్జాంపుల్ నచ్చింది, ఏం చేయొచ్చు, కంపేర్ క్లిక్ చేసుకొని ఇక్కడికి వెళ్ళేసేసి జస్ట్ ఆ కోర్స్ని యాడ్ చేసామనుకోండి, మీకు నచ్చిన ఇంకో అదర్ కోర్స్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ని యాడ్ చేస్తున్నాను, కంపేర్ చేస్తున్నాను. సో కంపేర్ ఆప్షన్కి వెళ్ళానంటే బేసిక్గా చూడండి, ఇప్పుడు ఇక్కడ ఫీల్డ్ బై ఫీల్డ్ ఈజీగా కంపేర్ అవుతాయి. మీరు క్లియర్గా చూసుకోవచ్చు బ్యాచులర్స్ రిక్వైర్మెంట్స్ ఏంటి, లాంగ్వేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏంటి, అండ్ ఏమేమి ప్రీ రిక్వైర్మెంట్స్ ఫిల్ చేయాలి, ఇవన్నీ క్లియర్గా కంపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇది మీకు డైరెక్ట్గా మీరు కనుక యూనివర్సిటీ వెబ్సైట్కి వెళ్ళారంటే దొరకదు. సో అందుకనేసి డాట్ వెబ్సైట్ చూడండి. ఫస్ట్ డాట్ వెబ్సైట్లో ఈజీ ఇన్ఫర్మేషన్ మీకు ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు ఏ కోర్స్ కావాలి అనేసి. కొన్నిసార్లు ఫుల్ కోర్సెస్ అవైలబుల్ ఉంది. ఇక్కడ ఆ కోర్సెస్ ఏంటంటే ఇప్పుడే డెవలప్ అవుతున్న కోర్సెస్ కానివ్వండి, ఇంకా ఎట్ టు బి పబ్లిష్డ్ ఆ యూనివర్సిటీస్ బయటికి అనే కోర్సెస్ కానివ్వండి, లేదంటే కొన్ని అంత వెల్ పాపులర్ కానీ కోర్సెస్ ఏమైనా ఉంటాయి కదా, అవి కూడా కొన్నిసార్లు ఇక్కడ అవైలబుల్ ఉండవు. బట్ కానీ అది చాలా రేర్ సిచ్యువేషన్ అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అన్ని కోర్సెస్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. సో ఒకసారి కనుక మనం మళ్ళీ హోమ్కి వెళ్ళామంటే మనం సెలెక్ట్ చేసుకుని దీనికి వెళ్దాము, అది జస్ట్ ఓపెన్ చేద్దాము. ఇంకో థింగ్ ఏం చూపించాలనుకున్నానంటే మ్యాప్ అనమాట. సో మ్యాప్ క్లిక్ చేసామంటే మనము కోర్స్ మీద యాక్టివేట్ మ్యాప్ చేసామంటే
ఇక్కడ క్లియర్ గా మనం సెలెక్ట్ చేసుకున్న కోర్సు ఏదైతే ఉందో ఎంబెడెడ్ సిస్టమ్స్, ఆ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఎక్కడ అవైలబుల్ ఉంది జర్మనీలో చెప్పాం కదా, మనకి అది కెమ్నెట్స్ లో అవైలబుల్ ఉంది అనేసి. చూడండి మనం సెలెక్ట్ చేసుకున్న కోర్స్ బేసిక్ గా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. ఒకసారి జూమ్ ఇన్ చేద్దాము. జూమ్ ఇన్ చేసామంటే కొద్దిగా అంత మ్యాప్ ఇంట్యూటివ్ గా లేదు, బట్ యా మనం జూమ్ ఇన్ చేసామంటే బేసిక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ అదర్ కోర్స్కి వెళ్తున్నాను కానివ్వండి. యాజ్ అన్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ ఆఫ్ బ్యాంబర్గ్ అనే దానికి వెళ్తే మీరు సెలెక్ట్ చేసుకునే కొంత పొలిటికల్ సైన్స్ అయితే బేసిక్ గా దాని ఎగ్జాంపుల్ క్లియర్ గా చూడొచ్చు అనమాట. బ్యాంబర్గ్ అనేది యూనివర్సిటీ ఎక్కడ ఉంది, బ్యాంబర్గ్ ప్లేస్ లో ఉంది. సో ఆ బ్యాంబర్గ్ ప్లేస్ మనకి జర్మనీలో ఎక్కడ ఉంది. సో అట్లీస్ట్ అర్థం చేసుకోవడానికి ఓకే నేను జర్మనీలో ఈస్ట్ లో ఉండబోతున్నానా, సౌత్ లో ఉండబోతున్నానా, ఈస్ట్ ఆపర్చునిటీస్ బాగుంటాయా స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు, పార్ట్ టైం జాబ్స్ కానివ్వండి, లేదంటే ఏదైనా రీసెర్చ్ అసిస్టెంట్ పొజిషన్స్ ఇలాంటి ఈజీగా సెలెక్ట్ చేసుకోవడానికి ఈ డీటెయిల్స్ కూడా ఈజీగా అవైలబుల్ ఉంటాయి. అందుకని ఒక లుక్ చేయడం కూడా బెటర్ అనమాట, ప్లేస్ ఎక్కడ ఉంది అనేసి. సో ఇంత ఈజీగా ఈ డీటెయిల్స్ అన్ని డాట్ వెబ్సైట్ నుంచి మీరు క్లియర్ గా తెలుసుకోవచ్చు. సో ఇదన్నమాట ఈ వీడియోకి వచ్చేసేసి ఇన్ఫర్మేషన్ డాట్ వెబ్సైట్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడము. మీకు ఏదైనా డౌట్ కనుకుంటే మనకి కమెంట్స్ లో పోస్ట్ చేయండి, నేను కానీ నవీన్ కానీ మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాము. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. కీప్ ఫాలోయింగ్, కీప్ వాచింగ్ అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో, అండ్ అంటిల్ దెన్ టేక్ కేర్. అడియోస్.